లో నిర్వహించనున్న కృష్ణవేణి సంగీత నీరాజనాన్ని ఘనంగా నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం పరంగా పూర్తి సహాయ సహకారం అందించాలని కేంద్ర పర్యాటక శాఖ కార్యదర్శి వి విద్యావతి కోరారు. తెలుగు జాతి సంస్కృతి సాంప్రదాయాలను ప్రజలకు చాటి చెప్పే విధంగా సంగీత వాయిద్య ప్రదర్శనలతో పాటు తెలుగువారి వంటకాలతో ఫుడ్ కోర్ట్లను రాష్ట్రంలో పేరెన్నికగన్న కలంకారి, ఉప్పాడ, వెంకటగిరి, గద్వాల్, పోచంపల్లి, మంగళగిరి వంటి వస్త్ర ప్రదర్శన ఏర్పాటు చేయనున్నామన్నారు. డిసెంబర్ 10 నుండి 12 వరకు విజయవాడలో కృష్ణవేణి సంగీత నీరాజనం నిర్వహణకు చేపట్టాల్సిన ఏర్పాట్లపై కేంద్ర పర్యాటక శాఖ కార్యదర్శి వి విద్యావతి నగరంలోని ఓ హోటల్లో రాష్ట్ర పర్యాటక సాంస్కృతిక శాఖ ముఖ్య కార్యదర్శి రజిత్ భార్గవ్, జిల్లా కలెక్టర్ ఎస్ ఢిల్లీరావు, సబ్ కలెక్టర్ అదితి సింగ్, మున్సిపల్ కమిషనర్ స్వప్నిల్ దినకర్ పున్కర్ సంబంధిత అధికారులతో సమావేశాన్ని నిర్వహించారు. సమావేశంలో విద్యావతి మాట్లాడుతూ సంస్కృతి సాంప్రదాయాలలో తెలుగు భాష యొక్క గొప్పతనాన్ని మరియు వారసత్వాన్ని వెలుగులోకి తీసుకురావడానికి పురాతన కళలైన హరికథ, నామ సంకీర్తనలపై ప్రజల దృష్టిని పునరుద్ధరించేందుకు కృష్ణవేణి సంగీత నీరాజనాన్ని నిర్వహించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుందన్నారు. ఇందులో భాగంగా ఆంధ్రప్రదేశ్లో జీవం పోసుకున్న కర్ణాటక సంగీతాన్ని సంగీత నీరాజనం ద్వారా తెలుగువారికి చాటి చెప్పేందుకు సంగీత ఉత్సవాలను పండుగ వాతావరణంలో నిర్వహించనున్నామన్నారు. విజయవాడలో డిసెంబర్ 10వ తేదీ నుండి 3 రోజుల పాటు నిర్వహించే కృష్ణవేణి సంగీత నీరాజనం కార్యక్రమంలో నిష్ణాతులైన సంగీత విద్వాంసులు, కళాకారులచే కర్ణాటక సంగీత కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుందన్నారు. కర్ణాటక సంగీతానికి చెందిన దాదాపు 30 మంది గురువులు, వారి శిష్య బృందం సంగీత ప్రదర్శన ద్వారా కనువిందు చేసేలా ఏర్పాటు చేయనున్నామన్నారు. కృష్ణవేణి సంగీత నీరాజనం నిర్వహణకు తుమ్మలపల్లి కళాక్షేత్రం, బెరం పార్క్, దుర్గాఘాట్లు వేదికలు కానున్నాయన్నారు. విజయవాడ నగరంతో పాటు రాష్ట్రంలోని విజయనగరం, బొబ్బిలి, విశాఖపట్నం, సామర్లకోట, రాజమండ్రి, ఏలూరు, ఒంగోలు, కర్నూలు నగరాలలో కృష్ణవేణి సంగీత నీరాజనం నిర్వహించనున్నట్లు ఆమె తెలియజేశారు. జగనన్నను గద్దె దింపడమే లక్ష్యంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు ఐక్యంగా ముందుకు సాగాలని రాజకీయ ప్రజా సంఘాల నేతలు ఏకగ్రీవంగా తీర్మానించారు. వైకాపా ప్రజా వ్యతిరేక విధానాలపై ప్రతి మండలంలో రౌండ్ టేబుల్ సమావేశాలు నిర్వహించాలని, దళితులు, గిరిజనులు, మహిళలపై జరుగుతున్న దాడులపై కేంద్రానికి ఫిర్యాదు చేయాలని సదస్సులో తీర్మానించారు. జగన్ దళిత ద్రోహి అని ఊరూరు ప్రచారం చేస్తామని పేర్కొన్నారు. జై భీమ్ భారత్ పార్టీ ఆధ్వర్యంలో వైకాపా సామాజిక సాధికార నయవంచన యాత్ర పేరుతో మేధోబంధన సదస్సును విజయవాడలో నిన్న నిర్వహించారు. ఆ పార్టీ వ్యవస్థాపకుడు జడ శ్రవణ్ కుమార్ మాట్లాడుతూ ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలను జగన్ నిలువునా మోసం చేశారన్నారు. వైకాపా నేతలు చేస్తున్నది ఖచ్చితంగా నయవంచన యాత్రేనని చెప్పారు. ఆ వర్గాల నుంచి భూములను, చదువును దూరం చేస్తున్నారని పేర్కొన్నారు. ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్ నిధులను దారి మళ్లిస్తున్నారని చెప్పారు. జగన్ నేరస్తుడు కాబట్టి అదే రీతిలో పాలన జరుగుతోందన్నారు. సంక్షేమ పథకాలకు తన పేరు, తండ్రి పేరు పెట్టడానికి జగన్కు ఏం అర్హత ఉంది అని మండిపడ్డారు. వచ్చే ఎన్నికల్లో వైకాపాలో ఉన్న 29 మంది ఎస్సీ, ఎస్టీ ప్రజాప్రతినిధులను ఓడిస్తామని హెచ్చరించారు. ఎస్సీ, ఎస్టీలను అన్ని విధాలా మోసం చేసిన వైకాపాకు ఎన్నికల్లో బుద్ధి చెప్పాలని టీడీపీ నేత పిల్లి మాణిక్యరావు అన్నారు. దళితులకు శ్మశానాలు కూడా లేకుండా చేశారని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు వి వెంకటేశ్వర్లు ఆరోపించారు. మైనారిటీలకు జగన్ ఒక్క హామీ కూడా అమలు చేయలేదని ముస్లిం లీగ్ పార్టీ నేత బషీర్ అహ్మద్ విమర్శించారు. వైకాపా ప్రజా వ్యతిరేక విధానాలపై ప్రతి మండలంలో రౌండ్ టేబుల్ సమావేశాలు నిర్వహించాలని, దళితులు, గిరిజనులు, మహిళలపై జరుగుతున్న దాడులపై కేంద్రానికి ఫిర్యాదు చేయాలని సదస్సులో తీర్మానించారు. భాజపా మాల మహానాడు, ఎంఆర్పీఎస్ నాయకులు పాల్గొన్నారు. ఏ ప్రభుత్వం వచ్చినా మన మీద జరిగే అన్యాయాన్ని ప్రశ్నించడానికి ఒక గొంతు ఉండాలి. అది తెలుగుదేశం కానీ, వైఎస్ఆర్సీపీ కానీ, ఇంకోటి కానీ. ఆ ప్రశ్నించే గొంతుగా ఎవరు అనేది నిర్ణయం తీసుకోవాలి. బానిసలుగా మారిపోయిన వాళ్ళు మనం ఏం మార్చలేదు. వాళ్ళు బానిస బ్రతకడానికి చాలా ఇష్టపడతారు. వాళ్ళ గురించి మనం మాట్లాడుకోవచ్చు, వాళ్ళ గురించి మనం విమర్శ కూడా చేసుకోవచ్చు. ఎందుకంటే అది వాళ్ళ ఇష్టం. వాళ్ళని మనం ఈరోజు మార్చలేము, అలాగని వాళ్ళ మనసులోకి మనం వెళ్ళి దిగజార్చలేము. సో కాబట్టి మనం తీసుకోవాల్సిన నిర్ణయం ఏంటి అంటే 100 ఓట్లు వస్తున్నాయా 1000 ఓట్లు వస్తున్నాయా కాదు, మనం ఒక వ్యక్తి వెనక నిలబడితే ఆ వ్యక్తి మనల్ని ముందుకు తీసుకుపోగలిగిన నమ్మకం ఎంతమందిలో ఉంది అనేది ఆ నమ్మకాన్ని రాబోయే కాలంలో పెంచుకోమని కోరుకుంటూ
విద్య, వాణిజ్య, వ్యాపార, రాజకీయ, క్రీడా రంగాలు ఇలా ఏ రంగమైనా విజయవాడ ఎప్పుడు ముందుంటుందని, విజయవాడ అనేది విక్టరీ సిటీ అని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ ఢిల్లీరావు తెలిపారు. విజయవాడ రన్నర్స్ ఆధ్వర్యంలో నిర్వహించిన మారథాన్కు వేకోజామున వేలాది మంది నగరవాసులు రావడం, ఆరోగ్యం పట్ల శ్రద్ధ చూపడం ఆనందంగా ఉందన్నారు. ఇటువంటి మారథాన్ ఎడిషన్స్ విజయవాడలో మరిన్ని జరగాలని, రన్నర్స్ ఇక్కడి నుంచి జాతీయ, అంతర్జాతీయ స్థాయికి చేరుకోవాలని ఆకాంక్షించారు. విజయవాడ రన్నర్స్ ఆధ్వర్యంలో శ్రీరామ్ ఫైనాన్స్ విజయవాడ మారథాన్ 8వ ఎడిషన్ విజయవాడ గాంధీనగర్లోని జింకానా గ్రౌండ్స్ వద్ద నుంచి నిర్వహించారు. 21 కిలోమీటర్లు, 15 కిలోమీటర్లు, 10 కిలోమీటర్ల విభాగాల్లో మారథాన్ నిర్వహించారు. విజయవాడ రన్నర్స్ నిర్వాహకులు మణిదీపక్, శ్రీరామ్ ఫైనాన్స్ జనరల్ మేనేజర్ ఈట్పుగంటి నాగేంద్ర, విజయవాడ రన్నర్స్ సెక్రటరీ బాబీ మరియు శ్రీరామ్ చిట్స్ జనరల్ మేనేజర్ ఎంఎస్ చౌదరి, ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ ఢిల్లీరావుతో కలిసి జెండా ఊపి మారథాన్ను ప్రారంభించారు. చిన్నారులు, యువత, పెద్దవారు, రన్నర్స్ అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఈ మారథాన్లో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రన్నర్స్ ఉత్సాహంగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ ఢిల్లీరావు మాట్లాడుతూ 2000 మంది రన్నర్స్ వేకువజామునే రావడం ఆనందంగా ఉందన్నారు. చిన్నపిల్లల నుంచి 80 సంవత్సరాల వయసు వారు కూడా ఉత్సాహంగా పాల్గొన్నారన్నారు. ఇటువంటి మారథాన్ ఎడిషన్స్ విజయవాడలో మరిన్ని జరగాలని, రన్నర్స్ ఇక్కడ నుంచి జాతీయ, అంతర్జాతీయ స్థాయికి చేరుకోవాలని ఆకాంక్షించారు. మన జిమ్ఖానా గ్రౌండ్స్లో అనేటువంటి చాలా వైబ్రెంట్గా అనేటువంటిది ఉంది. ఆ డ్రెస్సు, అక్కడ ఉండేటువంటి, ఇక్కడ ఉండే ఎంతూజియాజం చూస్తుంటే అనేటువంటిది నాకు కూడా దాంట్లో పార్టిసిపేట్ చేయాలన్నట్టుగా అంత ఇంట్రెస్టింగ్గా ఉంది. మరి దీనికి శ్రీరామ్ ఫైనాన్స్ సపోర్ట్ చేయడము, వారికి కూడా ప్రత్యేకమైనటువంటి అభినందన తెలియజేసుకుంటూ, సో ఇలాంటి ఈవెంట్స్ అనేటువంటి మోర్ అండ్ మోర్ అనేటువంటి విజయవాడకి రావాలా. విజయవాడ అంటే వాట్ ఎవర్ ద ఫీల్డ్, ఏ ఫీల్డ్లో కన్నా అది ఇండస్ట్రీ ఫీల్డ్ అవ్వచ్చు, లేకపోతే కల్చరల్ ఫీల్డ్ అవ్వచ్చు, లేకపోతే పొలిటికల్ ఫీల్డ్ అవ్వచ్చు, లేకపోతే ఇప్పుడు స్పోర్ట్స్ ఫీల్డ్ అవ్వచ్చు, ఎవ్రీ ఫీల్డ్లో అనేటువంటిది విజయవాడ అనేటువంటి ఎప్పుడు కూడా ముందుంటుంది. సో విజయవాడ ఈజ్ ఎ విక్టరీ సిటీ. సో ఇలాంటి మంచి ఈవెంట్స్ అనేటువంటి విజయవాడకి అనేటువంటివి చేస్తున్నందుకు, జరుగుతున్నందుకు నాకు చాలా ఆనందంగా ఉంది. సో ఇలాంటి మారథాన్ అనేటువంటిది మరిన్ని ఎడిషన్స్ అనేటువంటి జరిగి ఇక్కడ ఉండేటువంటి దీంట్లో ఏదో ఒక రోజు ఈ మారథాన్ అనేటువంటి విజయవాడ మారథాన్ అనేటువంటి గ్రూప్ నుండే మనకి నేషనల్ లెవెల్ నుండి స్టేట్ లెవెల్లో, ఇంటర్నేషనల్ లెవెల్లోకి అనేటువంటి వెళ్ళాలని చెప్పి కోరుకుంటున్నాను. శ్రీరామ్ ఫైనాన్స్ ప్రతినిధులు మాట్లాడుతూ కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీలో భాగంగా విజయవాడ రన్నర్స్తో కలిసి ఈ కార్యక్రమాన్ని నిర్వహించామని చెప్పారు. కలెక్టర్ ఆధ్వర్యంలో జరిగే కార్యక్రమాలతో పాటు మరిన్ని సామాజిక సేవా కార్యక్రమాల్లో శ్రీరామ్ ఫైనాన్స్ భాగస్వామ్యం అవుతుందని చెప్పారు. 21 కిలోమీటర్ల మారథాన్లో అగ్రస్థానంలో నిలిచిన చిత్తూరు యువకుడికి కలెక్టర్ మెడల్ అందజేశారు. చాలా సక్సెస్ఫుల్గా ఈవెంట్ జరిగింది. సో ఆర్గనైజర్ దీపక్ గారికి, అందరికీ శ్రీరామ్ ఫైనాన్స్ తరఫున మాకు సోషల్ రెస్పాన్సిబిలిటీగా ఈ మంచి అవకాశం కల్పించినందుకు దీపక్ గారికి డెఫినెట్గా కమింగ్ డేస్లో కూడా ఇలాంటి విజయవాడలో జరిగే ఏ ఈవెంట్కైనా కలెక్టర్ గారి ఆధ్వర్యంలో జరిగే ప్రతి ఈవెంట్కి ఖచ్చితంగా శ్రీరామ్ సపోర్ట్ చేస్తుందని ఇంకొకసారి మీ అందరికి ప్రామిస్ చేస్తూ థ్యాంక్ యూ. తల్లిదండ్రులను తీర్థయాత్రలకు పంపడమే పిల్లలు వారికి ఇచ్చే నిజమైన బహుమతిని డిఆర్ఎం నరేంద్ర పాటిల్ అన్నారు. ఏపీ నుంచి మొదటి సప్త జ్యోతిర్లింగ దర్శన్ భారత్ గౌరవ్ రైలును ప్రారంభించడం జరిగిందన్నారు. అన్ని పవిత్ర స్థలాలను ఒకేసారి సందర్శించడానికి ఈ రైలు దోహదపడుతుందన్నారు. ఏపీ నుంచి మొదటి సప్త జ్యోతిర్లింగ దర్శన్ భారత్ గౌరవ్ రైలును నిన్న రాత్రి విజయవాడ రైల్వే స్టేషన్లో తిరిగిన కార్యక్రమంలో డిఆర్ఎం నరేంద్ర ఆనందరావు పాటిల్ జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అన్ని పవిత్ర స్థలాలను ఒకేసారి సందర్శించడానికి ఈ రైళ్లు దోహదపడతాయన్నారు. యాత్రికుల నుంచి వస్తున్న డిమాండ్ దృష్ట్యా మరిన్ని రైళ్లు నడపనున్నట్లు వెల్లడించారు. ఈ రైళ్లు 100% ఆక్యుపెన్సీతో నడుస్తున్నాయని చెప్పారు. అనంతరం పాంట్రీ కార్ను సందర్శించి భోజన ఏర్పాట్లు పరిశీలించారు. ప్రయాణికులకు చిరుతిళ్ల బాక్సులు అందజేశారు. ఈ రైలు విజయవాడ, ఖమ్మం, కాజీపేట, సికింద్రాబాద్, నిజామాబాద్ మీదుగా ఉజ్జయిని, వడోదర, ద్వారకా, సోమనాథ్, నాసిక్ తదితర ప్రాంతాలను సందర్శించనుంది. ఈ కార్యక్రమంలో సీనియర్ డీసీఎం వి రాంబాబు, ఐఆర్సీటీసీ అధికారులు పి రాజ్ కుమార్, కౌశిక్ బెనర్జీ, సత్యకిషోర్, రవిప్రకాష్ తదితరులు పాల్గొన్నారు. And then Dwarka, Somnath, Pune, Nasik and Aurangabad. There are 3 different classes. One is the comfort economy class, which is a sleeper class basically. Then there is a standard. Then there will be the comfort class of second AC coaches. IRCTC is running this train from Vijayawada. Earlier this train used to go from Sikandrabad. Now for the first time they have started it from Vijayawada.
మైలవరం నియోజకవర్గంలో రెడ్డిగూడెం మండలంలో తెలుగుదేశం జనసేన పార్టీల నాయకులు కార్యకర్తలు ఆందోళన నిర్వహించారు. పాత నాగులూరు నుంచి రెడ్డిగూడెంకు గతుకుల రోడ్లో నిరసన బైక్ ర్యాలీ చేపట్టారు. నియోజకవర్గంలో రహదారులు అత్యంత దయనీయంగా ఉన్నా స్థానిక ఎమ్మెల్యే కనీసం పట్టించుకోకపోవడం సిగ్గుచేటన్నారు. రోడ్లపై కనీసం గుంతలు కూడా పోడ్చలేని దుస్థితిలో ఉండడం దారుణమన్నారు. మైలవరం నియోజకవర్గంలో రెడ్డిగూడెం మండలంలో తెలుగుదేశం జనసేన పార్టీల నాయకులు కార్యకర్తలు ఆందోళన నిర్వహించారు. పాత నాగులూరు నుండి రెడ్డిగూడెంకు గతుకుల రోడ్డులో నిరసన బైక్ ర్యాలీ చేపట్టారు. ర్యాలీలో తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు, జనసేన ఇన్ఛార్జ్ అక్కల రామ్మోహన్ రావు, టీడీపీ జనసేన శ్రేణులు పాల్గొన్నారు. కొద్ది రోజుల క్రితం గుంతల రహదారి వల్ల జరిగిన రోడ్డు ప్రమాదంలో రంగాపురంలో మరణించిన బీసీ సోదరులు చిట్టూరి ఆదయ్య, ఇళ్ల వెంకటరాజుల చిత్రాల వద్ద దేవినేని ఉమా, అక్కల గాంధీ నివాళులు అర్పించారు. అనంతరం వారు మాట్లాడుతూ నియోజకవర్గంలో రహదారులు అత్యంత దయనీయంగా ఉన్న స్థానిక ఎమ్మెల్యే కనీసం పట్టించుకోకపోవడం సిగ్గుచేటన్నారు. రోడ్లపై కనీసం గుంతలు కూడా పోడ్చలేని దుస్థితిలో ఉండడం దారుణమని పేర్కొన్నారు. డిమాండ్ చేస్తూ ఈ రోజు తెలుగుదేశం జనసేన నాయకులు ఈ ఉత్తర ఆంధ్రప్రదేశ్ రాలేదనే కార్యక్రమంలో రెడ్డిగూడెం మండలంలో ఇటు మండల ప్రెసిడెంట్ నాగేశ్వర గారు, అటు మండల ప్రెసిడెంట్ కాంతారావు గారి నాయకత్వంలో గాంధీ గారు, నేను పెద్దలందరూ పాల్గొన్నాం. ఒక్క రెండు మాటలు నాగేశ్వర గారు, ఒక్క రెండు మాటలు కాంతారావు గారు, తర్వాత గాంధీ గారు మాట్లాడతారు. తర్వాత మనం పాదయాత్ర చేస్తూ రెడ్డిగూడెం సెంటర్కి వెళ్ళి మిగతా విషయాలు మాట్లాడుకుందాం. ఇంద్రకీలాద్రిపై కొలువైన జగన్మాత దుర్గమ్మను కేంద్ర పర్యాటక శాఖ కార్యదర్శి విద్యావతి కుటుంబ సభ్యులతో కలిసి నిన్న దర్శించుకున్నారు. జిల్లా కలెక్టర్ ఢిల్లీరావు, దేవస్థాన అధికారులు ఆమెకు స్వాగతం పలికారు. ప్రత్యేక పూజల అనంతరం వేద పండితులు ఆశీర్వచనం చేశారు. దేవస్థానం ఈవో రామారావు వారికి అమ్మవారి చిత్రపటం, శేషవస్త్రాలు, ప్రసాదాలు అందజేశారు. అనంతరం ఆమె గుడి మొత్తం తిరిగి చూశారు. ఆలయ పరిసరాలు, షూట్లను పరిశీలించారు. ఈ కార్యక్రమంలో సబ్ కలెక్టర్ అదితి సింగ్, మున్సిపల్ కమిషనర్ స్వప్నిల్ దినకర్, ప్రముఖ సంగీత కళాకారులు మల్లాది రవికుమార్ పాల్గొన్నారు. నిర్దేశించిన లక్ష్యాలు అధిగమించేందుకు అధికారులు, సిబ్బంది కృషి చేయాలని దక్షిణ మధ్య రైల్వే ప్రిన్సిపల్ చీఫ్ కమర్షియల్ మేనేజర్ రవీన్ కుమార్ రెడ్డి అన్నారు. 2023-24 ఆర్థిక సంవత్సరంలో డివిజన్ ఆదాయం ఆశాజనకంగా ఉందని, రానున్న రోజుల్లో ఆదాయం పెంపునకు కృషి చేయాలని కోరారు. దక్షిణ మధ్య రైల్వే ప్రిన్సిపల్ చీఫ్ కమర్షియల్ మేనేజర్ రవీన్ కుమార్ రెడ్డి నిన్న నగరానికి విచ్చేశారు. డిఆర్ఎం కార్యాలయంలో డిఆర్ఎం నరేంద్ర ఆనందరావుతో కలిసి అదానీ కృష్ణపట్నం, కాకినాడ పోర్ట్, రామాయపట్నం పోర్టు అధికారులతో నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఆయన మాట్లాడారు. 2023-24 ఆర్థిక సంవత్సరంలో డివిజన్ ఆదాయం ఆశాజనకంగా ఉందని, రానున్న రోజుల్లో ఆదాయం పెంపునకు కృషి చేయాలని కోరారు. రైలు రవాణా ప్రయోజనాలు, రాయితీలను వినియోగదారులకు వివరించాలని కోరారు. అనంతరం రైల్వే స్టేషన్లో సిబ్బంది తనిఖీలు నిర్వహించి టికెట్టు లేకుండా ప్రయాణిస్తున్న వారికి జరిమానాలు విధించారు. సీనియర్ డీసీఎం రాంబాబు, సీనియర్ డిఓఎం నరేంద్ర వర్మ, డీసీఎం ప్రదీప్, డిఓఎం సత్యస్వరూప్ సిబ్బంది పాల్గొన్నారు. ఇప్పుడు కాసేపు ప్రకటనలు. క్రికెట్ అభిమానులంతా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న భారత్ ఆస్ట్రేలియా ప్రపంచ కప్ 2023 ఫైనల్ మ్యాచ్ ప్రారంభమైంది. అహ్మదాబాద్ వేదికగా ఈ మెగా టోర్నీ తుది సమరం జరుగుతుంది. 10 వరుస విజయాలతో ఊపి మీదున్న టీమిండియా ప్రత్యర్థి ఆస్ట్రేలియాను చిత్తు చేసి మూడోసారి విశ్వ విజేతగా నిలవాలని పట్టుదలతో ఉంది. ఈ ఫైనల్ మ్యాచ్ను ప్రతిక్షణం వీక్షించి ఆస్వాదించేలా ఏసీఏ, కేడీసీఏ అడాక్ కమిటీ వారు నగరంలోని ఇందిరాగాంధీ స్టేడియంలో 3 తెరలు ఏర్పాటు చేశారు. మ్యాచ్ను తిలకించేందుకు హాజరయ్యే ప్రేక్షకులకు ఎలాంటి ప్రవేశ రుసుం లేదు. అహ్మదాబాద్లోని నరేంద్ర మోదీ స్టేడియంలో ఐసీసీ వన్డే ప్రపంచ కప్ 2023 ఫైనల్ మ్యాచ్ ప్రారంభమైంది. ప్రపంచ కప్ కోసం భారత్, ఆస్ట్రేలియా జట్లు తలపడుతున్నాయి. ఈ టోర్నీ కంటే ముందు 3 సార్లు ఫైనల్కు చేరిన టీమిండియా 2 సార్లు విశ్వ విజేతగా నిలిచింది. 10 వరుస విజయాలతో ఊపు మీద ఉన్న టీమిండియా ప్రత్యర్థి ఆస్ట్రేలియాను చిత్తు చేసి మూడోసారి విశ్వ విజేతగా నిలవాలని పట్టుదలతో ఉంది. ఈ ఫైనల్ మ్యాచ్ను ప్రతిక్షణం వీక్షించి ఆస్వాదించేలా ఏసీఏ, కేడీసీఏ అడాక్ కమిటీ వారు నగరంలోని ఇందిరాగాంధీ స్టేడియంలో 3 తెరలు ఏర్పాటు చేశారు.
సెమీఫైనల్స్ తిలకించేందుకు స్టేడియానికి విచ్చేసిన ప్రేక్షకులను దృష్టిలో పెట్టుకుని ప్రధాన స్క్రీన్తో పాటు మరో 2 చిన్న తెరలను అదనంగా ఏర్పాటు చేసినట్లు అడ్హాక్ కమిటీ చైర్మన్ టి త్రినాథరాజు తెలిపారు. మైదానంలో 30,000 మంది ప్రేక్షకులు మ్యాచ్ను తిలకించేందుకు కార్పెట్లు పరిచారు. మహిళలు, చిన్నారులకు ప్రత్యేకంగా ప్రధాన మైదానంలో ఒక బ్లాక్ను కేటాయించారు. ఏసీఏ, కేడీసీఏ సంఘాల ప్రతినిధులకు, ప్రజాప్రతినిధులు, రెవెన్యూ, వీఎంసీ, పోలీస్ స్టాఫ్ అధికారులకు వేర్వేరుగా మైదానంలో ప్రత్యేకించి సిట్టింగ్ ఏర్పాటు చేశారు. మ్యాచ్ను తిలకించేందుకు హాజరయ్యే ప్రేక్షకులకు ఎలాంటి ప్రవేశ రుసుం లేదు. తినుబండారాలు తక్కువ ధరలతో అందుబాటులో ఉండేలా ఫుడ్ స్టాల్ను ఏర్పాటు చేశారు. ప్రధాన మైదానానికి వెలుపల ద్విచక్ర వాహనాల పార్కింగ్కు కేటాయించారు. పోలీస్, ఆరోగ్య, అగ్నిమాపక సిబ్బందిని అందుబాటులో ఉంచారు. వన్డే ప్రపంచ కప్లో నేడు భారత్ ఆస్ట్రేలియా తలపడుతున్న ఫైనల్ మ్యాచ్లో భారత్ గెలవాలని ఆకాంక్షిస్తూ ఏఐఎస్ఎఫ్, ఏఐవైఎఫ్ ఆధ్వర్యంలో కేబిఎన్ కళాశాల నుంచి చిట్టినగర్ వరకు భారీ జాతీయ పతాకంతో ర్యాలీ నిర్వహించారు. 10 మ్యాచ్ల్లో ఇండియా అద్భుత ప్రదర్శన కనబరిచింది. ఫైనల్లో కూడా అదేవిధంగా ఆడి కప్ గెలుస్తుందని 140 కోట్ల మంది భారతీయులు ఆశిస్తున్నారని ఏఐఎస్ఎఫ్, ఏఐవైఎఫ్ నాయకులు పేర్కొన్నారు. వన్డే ప్రపంచ కప్లో నేడు భారత్ ఆస్ట్రేలియా తలపడుతున్న ఫైనల్ మ్యాచ్లో భారత్ గెలవాలని ఆకాంక్షిస్తూ ఏఐఎస్ఎఫ్, ఏఐవైఎఫ్ ఆధ్వర్యంలో కేబిఎన్ కళాశాల నుంచి చిట్టినగర్ వరకు భారీ జాతీయ పతాకంతో ర్యాలీ నిర్వహించారు. కమాన్ ఇండియా, జీతేగా భాయ్, జీతేగా ఇండియా, జీతేగా అంటూ నినాదాలు చేస్తూ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శివారెడ్డి, ఏఐవైఎఫ్ నగర అధ్యక్షుడు భార్గవ్ మాట్లాడుతూ 2023 వన్డే ప్రపంచ కప్లో భారత్ ఆస్ట్రేలియా తలపడుతున్న ఫైనల్ మ్యాచ్లో ఇండియా గెలవాలని ఆకాంక్షిస్తూ ర్యాలీ నిర్వహించామన్నారు. ఇండియా 4 సార్లు ఫైనల్కు వెళ్లింది, 2 సార్లు ప్రపంచ కప్ గెలిచిందన్నారు. 10 మ్యాచ్ల్లో ఇండియా అత్యద్భుత ప్రదర్శన కనబరిచిందన్నారు. ఫైనల్లో కూడా అదే విధంగా ఆడి కప్ గెలుస్తుందని అందరూ ఆశిస్తున్నారని చెప్పారు. మరొక మారు ఈరోజు జరిగేటువంటి ఫైనల్లో ఈ గత 10 మ్యాచ్ల్లో కూడా ప్రారంభంలో నాకౌట్ దశలో కావచ్చు, లేకపోతే లీగ్ దశలో అన్ని మ్యాచ్ల్లో కూడా ఇండియా అత్యుత్తమైన ప్రదర్శన కనిపించింది, అద్భుత ప్రదర్శన ఉంది. ఇండియా ఆటగాళ్ళంతా కూడా ఇతర దేశాలన్నిటి కూడా మట్టి కనిపిస్తున్నారు. అదే పద్ధతిలో ఏదైతే నాకౌట్లోనూ లీగ్ దశలోనూ ఇండియా ఏ విధంగా ఆడిందో ఫైనల్లో కూడా ఆ పద్ధతిలోనే ఆడి ఖచ్చితంగా ఇండియాలో కప్పు తీసుకొస్తారని కూడా అందరూ కూడా అభిప్రాయపడుతున్నాం, ఆనందం వ్యక్తం చేస్తున్నాం. ఇవాళ ప్రపంచ కప్ ఇండియాకి ఆస్ట్రేలియాకి తలపెట్టిన మ్యాచ్లో భారతదేశం ఘన విజయం సాధించాలని చెప్పేసి ఇవాళ అఖిల భారత యువజన సమైక్య, అఖిల భారత విద్యార్థి సమైక్య ఆధ్వర్యంలో 1 టౌన్ కేబిఎన్ కళాశాల నుంచి చిట్టినగర్ వరకు ప్రదర్శన నిర్వహించబోతున్నాం. కాబట్టి ఇవాళ క్రీడాకారుల అభిమానులు, యువకులు అందరూ కూడా ఉత్సాహంగా ప్రతి ఒక్కళ్ళు కూడా పాల్గొని ఈ యొక్క విజయానికి అందరూ కూడా ఉండాలి, భాగ్యస్వాములు కావాలని చెప్పి కోరుకుంటున్నాం. విద్యార్థి జీవితంలో 10+2 తర్వాత డిగ్రీ దశ ఎంతో కీలకమైందని కృష్ణారావు అన్నారు. ఇంటర్మీడియట్ వరకు ఒక దశ అయితే డిగ్రీ మరో దశ అని, విద్యార్థులు ఎంతో కృషి పట్టుదలతో విద్యను అభ్యసించి తల్లిదండ్రులు పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టుకోవాలని, జీవితంలో ఉన్నత స్థానానికి చేరుకోవాలని విద్యార్థులకు సూచించారు. విద్యార్థులు అన్ని రంగాలలో రాణించాలంటే పుస్తక పఠనం ఎంతో అవసరమని, ప్రతి విద్యార్థి పుస్తక పఠనం అలవాటు చేసుకోవాలని కోరారు. పటమటలంకలోని ఆదిత్య డిగ్రీ కళాశాలలో 56వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాలను నిన్న నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న కృష్ణారావు మాట్లాడుతూ విద్యార్థి దశ ఎంతో కీలకమైందని, లక్ష్య సాధన కోసం నిరంతరం శ్రమించి జీవితంలో ఉన్నత స్థాయికి చేరుకోవాలన్నారు. తల్లిదండ్రుల నమ్మకాన్ని వమ్ము చేయకుండా అన్ని రంగాలలో రాణించి విద్యను అభ్యసించి కళాశాలకు, తల్లిదండ్రులకు మంచి పేరు తీసుకురావాలన్నారు. పిల్లలు ఏం చదువుతున్నారని ఎవరైనా అడిగితే తల్లిదండ్రులు తలెత్తుకుని సమాధానం చెప్పేలా ఉండాలి, కానీ తలదించుకునేలా చేయవద్దని కోరారు. తల్లిదండ్రుల కష్టానికి తగిన ప్రతిఫలం ఇవ్వాలంటే విద్యార్థులు కఠోర శ్రమ చేయాలన్నారు. కష్టపడకుండా మార్కులు, ఉద్యోగాలు రావన్నారు. ప్రిన్సిపల్ నజీమా, రీజనల్ మేనేజర్ నాగేంద్రబాబు మాట్లాడుతూ గ్రంథాలయాల ప్రాధాన్యతను తెలియజేసేందుకు ఆదిత్య ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్లోని అన్ని బ్రాంచ్లలో గ్రంథాలయ వారోత్సవాలను నిర్వహించినట్టు తెలిపారు. పుస్తక పఠనంతో జ్ఞానం పెరుగుతుందని చెప్పారు. తమ విద్యాసంస్థ ప్లేస్మెంట్స్లో అగ్రస్థానంలో ఉండటానికి కారణం గ్రంథాలయాలని పేర్కొన్నారు. ప్రతి కళాశాలలో గ్రంథాలయాలు ఉన్నాయని, అన్ని రకాల పుస్తకాలు అందుబాటులో ఉన్నాయని చెప్పారు. అనంతరం వివిధ విభాగాల్లో విద్యార్థులకు నిర్వహించిన పోటీల్లో విజేతలుగా నిలిచిన విద్యార్థులకు బహుమతులు అందజేశారు. పార్టిసిపేట్ చేసినటువంటి విజయవాడ ఆదిత్య కాలేజీలో ల్యాబ్ ఫెసిలిటీస్ పిల్లలకి చాలా అద్భుతంగా అందిస్తున్నారు. వాళ్ళు మనకు పిల్లవాళ్ళు
మంచి రంగాల్లో అన్ని రంగాల్లో రాణించాలంటే ఫస్ట్ పుస్తక పఠనం అనేది మోస్ట్ ఇంపార్టెంట్. చాలామంది మిడిల్ క్లాస్ పిల్లలు ఉంటారు. ఇన్ని రకాల పుస్తకాలు కొనాలంటే ఒక బుక్ 300 నుంచి 1000 రూపాయలు కూడా ఉండొచ్చు. అదే కనుక మనము బుక్ రీడింగ్ కనుక చేసినట్లయితే మనకు లైబ్రరీలో అన్ని రకాల బుక్స్ కనుక మనకు అవైలబుల్ ఉన్నట్లయితే పిల్లలు రిఫర్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇక్కడ విజయవాడలో ఉన్నటువంటి ఆదిత్య డిగ్రీ కాలేజ్ మేనేజ్మెంట్స్ ఆర్ఎం గారు కావచ్చు, ప్రిన్సిపల్ నజీమా గారు కావచ్చు, వాళ్ళు మంచి ఫెసిలిటీ అరేంజ్ చేసి వారిని ఇక ముందు కూడా పిల్లలు హయ్యర్ ఎడ్యుకేషన్లో కూడా మంచి ఫలితాలు సాధించాలనేదే మా యొక్క ఆకాంక్ష. లైబ్రరీని ప్రతి ఒక్క కాలేజ్లో ఎస్టాబ్లిష్ చేశారు మా చైర్మన్ సార్ శేషారెడ్డి సార్ అండ్ సెక్రటరీ మేడం సుగ్నా మేడం అండ్ నెక్స్ట్ అకాడమిక్ డైరెక్టర్ సార్ బివిఎల్ నాయుడు సార్. సో వీళ్ళందరూ ఈ యొక్క లైబ్రరీ డిజైనేషన్ కానీ దాంట్లో బుక్స్ ఏమేమి పెట్టాలి, పిల్లలకి ఏ బుక్స్ పెడితే ఇంకా బాగుంటుంది, ప్రతి ఒక్క సెగ్మెంట్ ఆఫ్ బుక్స్ ఉంటాయి సార్ మా దగ్గర. కంప్యూటర్, జనరల్ నాలెడ్జ్, ఆబ్జెక్టివ్ టైప్స్, కాంపిటీషన్ బుక్స్, ఇంగ్లీష్, మ్యాథమెటిక్స్, తెలుగు, ఏ బుక్ కావాలంటే ఈవెన్ ఒక కొత్త బుక్ మార్కెట్లో రిలీజ్ అయినా మా దగ్గర ఉండిద్ది. మ్యాగజైన్స్ ఉంటాయి, ప్రతి ఒక్కటి మా లైబ్రరీలో ఉండిద్ది. అండ్ ఈ ఈవెంట్ని ఇంత సక్సెస్ చేసినందుకు మా చీఫ్ గెస్ట్ అయిన కృష్ణారావు సార్ని అండ్ ఎంఎస్ఆర్ సార్ని నేను హృదయపూర్వక థ్యాంక్స్ చెప్తూ అండ్ మా ఈ ఈవెంట్ని ఇంకా సక్సెస్ చేసిన మా రీజనల్ మేనేజర్ నాగేంద్రబాబు సార్ని హృదయపూర్వక ధన్యవాదాలు చెప్తున్నాను నేను. యాజ్ ద గైడెన్స్ ఆఫ్ అవర్ చైర్మన్ శ్రీ నల్లమిల్లి శేషారెడ్డి గారు, సెక్రటరీ సుగ్నారెడ్డి గారు అండ్ అకాడమిక్ డైరెక్టర్ బివిఎల్ నాయుడు గారు ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం ఈ లైబ్రరీ వీక్ నిర్వహించడం జరిగింది. ఈ నిర్వహణలో చాలా ఘనంగా జరిగినందుకు ప్రిన్సిపల్ గారిని నేను అభినందిస్తున్నాను. ఆదిత్య డిగ్రీ కాలేజ్ తరపున, ఆదిత్య గ్రూప్ ఆఫ్ ఎడ్యుకేషనల్స్ తరపున చీఫ్ గెస్ట్లు ఇద్దరిని మా తరపున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. జాతీయ స్థాయి పోటీలకు ధీటుగా ప్రాజెక్టుల రూపకల్పన చేయాలని ఎన్టీఆర్ జిల్లా విద్యాశాఖ అధికారిని సివి రేణుక అన్నారు. సమాజహిత ప్రాజెక్టులకే పెద్దపీట వేయాలని సూచించారు. రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపికైన విద్యార్థులను అభినందించారు. జాతీయ బాలల సైన్స్ కాంగ్రెస్ జిల్లా స్థాయి పోటీలు ఆంధ్రాలయాల కళాశాలలో నిన్న నిర్వహించారు. జిల్లాలోని వివిధ పాఠశాలల నుంచి 136 మంది విద్యార్థులు ప్రాథమిక స్థాయిలో పోటీ పడగా వారిలో 36 మందిని జిల్లా స్థాయికి ఎంపిక చేశారు. అందులో 7 ప్రాజెక్టులకు రాష్ట్ర స్థాయి పోటీలకు నిన్న ఎంపిక చేశారు. ముఖ్య అతిథిగా హాజరైన డిఈఓ సివి రేణుక ఎంపికైన వారికి బహుమతులు అందజేశారు. సమాజహిత ప్రాజెక్టులకే పెద్దపీట వేశామని జిల్లా సైన్స్ అధికారి మైనం హుస్సేన్ అన్నారు. రాష్ట్ర స్థాయి పోటీలు ఈ నెల 29, 30 తేదీల్లో గుంటూరు జిల్లా తాడేపల్లిలోని కేఎల్ యూనివర్సిటీలో జరుగుతాయన్నారు. తొలుత ప్రదర్శనను కళాశాల ప్రిన్సిపల్ జిఏపి కిషోర్ ప్రారంభించగా న్యాయ నిర్ణేతలుగా బాల కరుణాకర్, సాదిక్, కిరణ్ కుమార్, సుమలత, బాలచందర్, రిసోర్స్ పర్సన్లుగా నాగేశ్వరరావు, శ్రీనివాస్, జయలక్ష్మి వ్యవహరించారు. సెయింట్ జాన్ స్కూల్ నుంచి శ్రీవల్లి, ఎంఎస్ఆర్ హై స్కూల్ నుంచి షేక్ ఉమర్, ఎస్పీఎస్ హై స్కూల్ నుంచి భువనేశ్వరి, సెయింట్ జాన్స్ నుంచి ప్రియాంక, శ్రీరామ్ స్కూల్ నుంచి ధనుష్, జిల్లా పరిషత్ హై స్కూల్ నుంచి నందిని, జెడ్పీ హై స్కూల్ జగ్గైపేట నుంచి హేమలత రాష్ట్ర స్థాయికి ఎంపికయ్యారు. తెలుగు రాష్ట్రాలలో తాళం వేసిన ఇళ్లనే లక్ష్యంగా చేసుకుని చోరీలకు పాల్పడుతున్న 2 దొంగలను నందిగామ పోలీసులు పట్టుకున్నారు. వారి నుంచి 20 లక్షల విలువ చేసే బంగారం, వెండి ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు. దొంగలను పట్టుకోవడంలో కీలకంగా పనిచేసిన సిఐ హనీష్, ఎస్ఐ పండుధర, సిబ్బంది జ్యోతిబాబు జాలయాలను సిపి కాంతిరాణ టాటా అభినందించినట్లు తెలియజేశారు. నందిగామ పోలీస్ స్టేషన్లో ఏసీపీ జనార్దన్ నాయుడు నిన్న మీడియా సమావేశం నిర్వహించారు. ఇటీవల నందిగామలో 2 ఇళ్లకు తాళాలు పగలగొట్టి ఆభరణాలు చోరీ చేశారు. బాధితుల ఫిర్యాదు మేరకు పోలీసు ఉన్నతాధికారులు సిఐ హనీష్, ఎస్ఐ పండుధర పర్యవేక్షణలో 3 బృందాలు ఏర్పాటు చేశారు. దర్యాప్తు ప్రారంభించిన బృందాలు నందిగామ శివారు అనాసాగరం వద్ద శుక్రవారం అనుమానాస్పదంగా తిరుగుతున్న ప్రకాశం జిల్లా చీరాల పట్టణం నవాబ్పేటకు చెందిన షేక్ అల్తాఫ్ అలియాస్ అప్పుని అదుపులోకి తీసుకుని విచారించారు. అతను ఇచ్చిన సమాచారం మేరకు కంచికచర్లకు చెందిన మణికంఠను అరెస్టు చేశారు. గతంలో అల్తాఫ్ కూలీ పనులు చేస్తుండేవాడు. విలాసాలకు అలవాటు పడి డబ్బు కోసం దొంగతనాలు చేస్తున్నాడు. తెలంగాణ రాష్ట్రం ఖమ్మం, కోదాడ, ఏపీలో గుంటూరు, ఎన్టీఆర్, కాకినాడ జిల్లాల్లో 70 చోట్ల చోరీలు చేశాడు. కొన్ని కేసుల్లో జైలు శిక్ష అనుభవించి బయటికి వచ్చాడు. జైలులో పరిచయమైన కంచికచర్లకు చెందిన మణికంఠకు చోరీ చేసిన ఆభరణాలు అమ్మడానికి ఇచ్చేశాడు. వచ్చిన డబ్బు ఇద్దరూ పంచుకునేవారు. 6 నెలల వ్యవధిలో నందిగామ స్టేషన్ పరిధిలో 4, జగ్గయ్యపేట, కంచికచర్ల,
వత్సవాయి, కంచకచర్ల, ఇబ్రహీంపట్నం స్టేషన్ల పరిధిలో ఒక్కొక్క ఇంట్లో చోరీకి పాల్పడ్డాడు. కోదాడలో 2, ఖమ్మం జిల్లా నేలకొండపల్లి స్టేషన్ పరిధిలో 1, ఖమ్మం 3వ టౌన్ పరిధిలో 1, హస్తనాపురం పరిధిలో ఒక ఇంట్లో దొంగతనాలు చేశాడు. చరిత్రలో తీపి జ్ఞాపకాలతో పాటు చేదు గుళికలు కూడా ఉంటాయి. అలాంటిదే ఆంధ్రప్రదేశ్లోని దివిసీమ ఉప్పెన విషాదం. యావత్ భారతదేశాన్ని కదిలించిన దివిసీమ ఉప్పెన విషాదానికి నేటితో 46 ఏళ్లు పూర్తవుతున్నాయి. 1977 నవంబర్ 19న కృష్ణా జిల్లా సమీపంలోని సముద్రంలో తుఫాన్తో వేల మంది ప్రాణాలు కడలిలో కలిసిపోయాయి. ఈ ప్రకృతి విలయానికి అధికారికంగానే 14,000కు పైగా ప్రజలు మరణించారు. 1977 నవంబర్ 18న అండమాన్ నికోబార్ దీవుల వద్ద తీరానికి 520 కిలోమీటర్ల వద్ద అల్పపీడనం ఏర్పడి తర్వాత తుఫానుగా రూపాంతరం చెందింది. గంటకు 170 కిలోమీటర్ల వేగంతో దిశలు మార్చుకుంటూ తుఫాను ప్రయాణం చేసింది. ఇది మన సముద్ర తీరానికి 140 కిలోమీటర్ల దూరంలో ఉండగా వాతావరణ శాఖ తుఫాను ప్రభావం తీవ్రంగా ఉంటుందని హెచ్చరించింది. కానీ అప్పటికే ఆలస్యమైంది. అప్పటికే ఇంకా సమాచారం సాంకేతిక రంగం అభివృద్ధి చెందలేదు. ప్రభుత్వం ముందస్తు చర్య తీసుకోలేదు. దీంతో అపార నష్టం చవి చూడాల్సి వచ్చింది. ఏపీలోని కృష్ణా జిల్లా సమీపంలోని సముద్రం అల్లకల్లోలంగా మారింది. మేఘాలు నల్లగా మారడంతో భారీ వర్షాలు కురుస్తాయని భావించారు. అయితే మర్నాడు అంటే నవంబర్ 19న నాగాయలంక, కోడూరు ప్రాంతంలో తీరం దాటిన తుఫాన్ బీభత్సం సృష్టించింది. అందరూ గాఢ నిద్రలో ఉన్న సమయంలో ఒక్కసారిగా 3 తాటి చెట్ల ఎత్తులో సముద్ర కెరటాలు ప్రళయం సృష్టించాయి. అనేక గ్రామాలపై దివిసీమ ఉప్పెన పెను విధ్వంసం సృష్టించింది. గాలి బీభత్సంతో పాటు రాకాసి అలలకు వేలాది మంది ప్రజలు బలయ్యారు. దివిసీమ ఉప్పెనతో నష్టపోయిన ప్రజలను అప్పటి ప్రధాని ఇందిరాగాంధీ వచ్చి ప్రభుత్వ పరంగా ఆదుకున్నారు. అనేక స్వచ్ఛంద సంస్థలు కూడా తమ వంతుగా బాధితులకు సాయం అందించాయి. ఎవరు ఎంత సాయం చేసినా కోలుకోలేని విలయం ప్రజలను ఉలిక్కిపడేలా చేసింది. దివిసీమ ఉప్పెన తుఫాను కలిగించిన తీవ్ర నష్టం ఆంధ్రప్రదేశ్ తీరం పొడవునా వాతావరణ హెచ్చరిక కేంద్రాల ఏర్పాటుకు దారితీసింది. శాశ్వత తుఫాను సహాయ శిబిరాలను అధికారులు తీరం పొడవునా ఏర్పాటు చేశారు. ఉప్పెన బారిన పడిన చిట్టచివరి గ్రామంలో తుఫాను మృతుల స్మారకాన్ని నిర్మించారు. ఆ రోజు 77 గాలివాన ముందు 1977 18వ తారీఖున ముందు 19 కంటే ముందు ఆ రోజు చినుకు గాలిగా ఉంది. ఆ చినుకు గాలి ఇదే గాలి చినుకు గాలే కానీ పెద్ద ఇదేం కాదని మేము అనుకున్నాము. అదే మళ్ళీ తుఫానుగా ఇటు గాలి బాగా వేగంగా ఇటు మంచి పర్వత టైపు నుంచి బాగా గాలి వచ్చేసింది. ఆ గాలి మళ్ళీ ఇటు సముద్రం వైపు తిరిగి ఆ కొండగాలి మీదకి వచ్చేసి సముద్రం కూడా వచ్చేసి మా ఊరిని అప్పుడు ఎంత టైం అంతా కనీసం 6-6:30 ప్రాంతంలోకి మాకు వాగు వచ్చేసింది. వాగు వచ్చేసినప్పటికి అప్పుడు మా ఊళ్ళో కూడా అంతా కూడా పూరిలే, ఒక్క డాబా కూడా లేదు. అప్పుడు ఒక్కటి మాత్రం ఏముంది అంటే రామాలయం ఒకటి, పంచాయతీ ఆఫీస్ ఒకటి, గుడి ఒకటి ఉంది. ఈ ఉంటే వీటిల్లో కొంతమంది వెళ్ళారు. స్కూల్లోకి వెళ్ళిన వాళ్ళు దాదాపు 70 మంది చచ్చిపోయారు పొద్దున్నే చూసుకుంటే. తెల్లారిన తర్వాత ఎవరైనా కానీ మనోళ్ళు మేము ఇక్కడి నుంచి గాలివానికి ఆ వాగంపడి మేము గమనపాలెం దాకా వెళ్ళిపోయాం. ఆ ఎల్ల కప్పుల మీద వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ గంటలో మేము వెనక లాగిన తర్వాత ఇక అప్పుడు మేము నెల కాపాడింది. అక్కడి నుంచి అంబో అంట ఇక ఏడిస్తే అందరం కూడా నాగాలంకి వెళ్ళిపోయేవాళ్ళు కానీ అటు వెళ్ళిపోయి ఎలా తెలగా వెళ్ళిపోయాం జనం అంతా కూడా. ఇక తెల్లారిన తర్వాత మనోళ్ళు బతికినోడు ఎవడన్నా కాపాడితే మనోళ్ళు బతికేయడం అనుకుంటాం, కాపాడినోడు చచ్చిపోయాడు అనుకుంటాం. ఇక అదే మాకు అక్కడ ఇది. ఇక అక్కడి నుంచి కొన్ని రోజులకి గవర్నమెంట్ రెండో రోజుకి గవర్నమెంట్ వారు ఆదుకున్నారు. 1977 నవంబర్ 19వ తారీఖు ప్రపంచంలోనే అతిపెద్ద ప్రళయం దివిసీమలో సంభవించిన రోజు. తాడి చెట్టు ఎత్తున సముద్ర పొలలో ఉప్పొంగి దాదాపు 40 గ్రామాలను ముంచెత్తి 10,000 మంది ప్రాణాలని, లక్షలాది పశువులు బాసే పరిస్థితి ఆ రోజున దివిసీమలో జరిగింది. సముద్రం తీర ప్రాంతాల్లో ఉన్న గ్రామాలన్నీ కూడా తుడిచిపెట్టుకుపోయాయి, కను మరుగైపోయాయి. అంతటి ఘోర విపత్తును మనం చూడలేదు. అయితే ఆ రోజున ప్రపంచం అంతా కూడా ఆపన్న హస్తం అందించింది. ప్రపంచంలోని సేవా సంస్థలు, దయాద్ర హృదయాలు అందరూ కూడా కదిలి వచ్చి సహకరించారు. ప్రభుత్వం కూడా ముందుకు వచ్చింది. తత్ఫలితంగా మళ్ళా
మరుభూమిగా మారిన దివిసీమ అచరికాలంలోనే దివిసీమగా మారటం జరిగింది. ఆ రోజునే పక్కాయిల నిర్మాణం, షెల్టర్ల నిర్మాణం, దాంతోపాటు ప్రభుత్వం రహదారుల నిర్మాణం, అలాగే విద్యుత్తు, తాగునీటి సమస్యలను పరిష్కారం చేసే దిశలో కార్యక్రమాలు చేయడం జరిగింది. అంతేకాకుండా ఇవాళ నది గమనం కూడా మారిపోయింది. దానివల్ల వాళ్ళ చాలా గ్రామాల్లో ముంపు సమస్య కూడా ఏర్పడుతుంది, కోతకు గురవుతున్న పరిస్థితులు కూడా వచ్చాయి. ఈ పరిస్థితులన్నీ కూడా వాళ్ళ గమనంలోకి తీసుకోవాలి. దీని గురించి అనేక అంతర్జాతీయ నివేదికలు ఉన్నాయి. ఆ నివేదికలను కూడా ప్రభుత్వం దగ్గరే ఉన్నాయి, కానీ ప్రభుత్వం పట్టించుకున్న పరిస్థితి లేదు. ఎందుకంటే మహాప్రళయాలు వచ్చే పరిస్థితి ఉంది. అవి వచ్చినప్పుడు మళ్ళీ దివిసీమ, బందరు, రేపల్లి ఈ ప్రాంతాలన్నీ కూడా మళ్ళీ కనుమరుగే పరిస్థితులు ఉన్నాయని చెప్పన్న నివేదికలు కూడా ఉన్నాయి. దానికి ఆ నివేదికలు ఇచ్చిన వాళ్ళకి నోబెల్ బహుమతులు ఇచ్చాయి తప్ప ఆ నివేదికల్ని ప్రభుత్వం పట్టించుకుని అలాంటి విపత్తు రాకుండా తీసుకోవాల్సిన చర్యల గురించి ఆలోచిస్తున్న పరిస్థితి లేదు. చేసిన శ్రమ, వారి పడిన తపన మేమందరూ కళ్ళారా చూసిన వాళ్ళం. అంచేత ఆ మహనీయులందరినీ కూడా నేను స్మరించుకుంటూ